అప్సర్ సూఫీ అభిమాని. బహుశా ఆ అన్వేషణలోనే సాదీ కవిత్వం పరిచయమై ఉంటుంది. ఇదే ప్రేమ కవిత. అయితే మనకు తెలిసిన లౌకిక ప్రేమ కాదు సుమా, అలౌకికమైన ప్రేమ. సమాజంతో పాటే మనుషులతో, అల్లాతో ఐక్యమైన ప్రేమ, విశ్వప్రేమ, ప్రతి మనిషిలో ఉండాల్సిన ప్రేమ. అటువంటి ప్రేమలో రాత్రి లేదు, పగలు లేదు. అసలు ప్రేమికులకు ఆ రెండూ ఒక్కటే అంటారు కవి సాది. గాయకులు నిష్క్రమించవచ్చు, కానీ గానం నిష్క్రమించదు. గాయకులు నిష్క్రమించిన సంగీతం మాత్రం అలానే ఉంటుంది. అది శాశ్వతం. సూఫీలకు అది నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది. ఇలా పోతూ ఉంటే ఇక్కడ ప్రేమ గురించి ఒక మాటను మన్నం చేసుకోవాలి. ముఖ్యంగా సూఫీ ప్రేమ గురించి. ఆ ప్రేమతో మొదలే తప్ప తుది అంటూ ఉండదు. ప్రేమికుల్లో ఓ గొప్ప లక్షణములు ఉంటుంది. అందరూ ప్రియుల అధరామృతము ప్రియులకు ఏదో ఒక పేరు పెట్టుకుంటారు. ఈ కవితలోని ప్రేమకు ప్రియుడికి మాత్రం ఏ పేరు లేదు. అంతే, ఆమె ఏ పేరు పెట్టుకోలేదు. ఇలా సాదీ కవిత్వం చదివినంత సేపు పేరులేని ఊరులేని నిరంతరమైన ప్రేమ ప్రవాహం కనిపిస్తుంది. ఆ ప్రవాహాన్ని దర్శించిన అబ్దుల్ రుజాక్ గారు ఈ వారం విశ్లేషణలో చాలా అద్భుతంగా ఇంకా చాలా చెప్పుకుంటూ వచ్చారు. కానీ మనకు స్థలాభావం వల్ల ఈ మాత్రం చెప్పి మిగతాది మీరే దర్శించుకోండి అని చెప్పేసి ఈ యొక్క ఛానల్ని, అంటే మన సాహిత్యం ఛానల్లో ఎలాంటి విషయాలు కూడా చెప్తున్నందుకు మీరు ఆ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం.